వారు చెప్పిన పని చేయలేకపోతున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీ తల్లికి తండ్రికి లోబడి ఉండమన్నది వాక్యం. నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నది వాక్యం. తల్లిదండ్రులను దూషిస్తున్నావా, నీ ఆయుష్ తగ్గిపోతుంది. తల్లిదండ్రిని దూషించు వారికి మరణ శిక్షనే ఉన్నది. వాళ్ళను దూషిస్తే, వారిని ఖండిస్తే, వారిని గద్దిస్తే నీ ఆయుష్ తగ్గిపోతుందన్న సంగతి నువ్వు మర్చిపోకు, జ్ఞాపకం ఉంచుకో. నువ్వు అధికంగా ఎక్కువ రోజులు బ్రతకాలా, వారిని దూషించవద్దు, వారిని సన్మానించు, వారికి విధేయత కలిగి ఉండము. ఇంకా వారికి విధేయత కలిగిన దానికన్నా అత్యధికంగా ఎవరికి విధేయత కలిగినానంటే, నీవు తండ్రి అని పిలుస్తున్నావు కదా ప్రభువును, నజరేయుడైన యేసు క్రీస్తును. ఆ నజరేయుడైన యేసు క్రీస్తు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడుము, అనుసరించుము, వాటిని ప్రేమించుము. అప్పుడే నీవు బాగుంటావు, నువ్వు ఆశీర్వదింపబడతావు.